అక్క కూడా ఇంతకుముందు అన్నది, ఏంది తమ్మి వాడు గని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం అంటలేవని. నేను అక్కతో చెప్పిన, అక్క వాడిని అక్కసే వెళ్ళగక్కుతున్నాడు, మనకెందుకు, మనం కుర్చీలో కూర్చోవడమే వానికి వేసే శిక్ష. అందుకే అసెంబ్లీలో కూడా బయటకు పోనీయలేదు అక్క, ఆనే కూర్చోబెట్టిన. బిడ్డ నువ్వు చేసిన పాపాలని మేము చెప్తాం, వినడమే నీకు మేము వేసే శిక్ష అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పినాం. అసెంబ్లీ సస్పెండ్ చేస్తామంటే వద్దని చెప్పిన. మా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, స్పీకర్ సార్ ఎవరిని బయటకు తోలక వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి తలుపులు ముయ్యి వాళ్ళు చేసిన తప్పులని మా బట్టి గారు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ నుంచి వైట్ పేపర్ పెట్టిండు. వాళ్ళు చేసిన పాపాలన్నీ మొత్తం లెక్కగట్టి చెప్తున్నాడు, వినాల్సిందే. ఆ పాపాలు చేసిన ఆ ఘోరాలు ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళు వినాల్సిందే అని నేను చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టే గద్దరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాన్ని శాసనం చేయడం జరిగింది. ఇదే కాదు, మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా వాళ్ళకు ఒక మాట చెప్పిన, నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో. బెస్ట్ అవార్డు గొప్ప నిర్ణయం చాలా one people are a good great decision. Thank you. మిత్రులారా, అది కూడా వివిధ భాషలలో గద్దరన్నకు గొప్ప గుర్తింపు ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రము, ఈ తెలంగాణ ప్రజలు ఎన్ని తరాలైనా గుర్తుపెట్టుకోవాలంటే గద్దరన్న పేరు మీదనే గద్దరన్న పురస్కారాలను ఈ కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం. మొన్న వాళ్లకు చెప్పిన, ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్తున్నా, నా మాటనే శాసనం, నా మాటనే జీవో గద్దరన్న పేరు మీద అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది కూడా ఈ సంవత్సరం ఉగాది పండుగ చేసుకున్న వచ్చే సంవత్సరం నుంచి జనవరి 31 తారీఖు నాడు గద్దరన్న జయంతి నాడే వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ప్రతి గద్దరన్న జయంతి నాడు ఈ పురస్కారాలను ఆ కవులకు, కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆయన అభిమానులకు అందరికీ కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తున్నా. తప్పకుండా మా సహచార మంత్రులు నా నిర్ణయాన్ని ఆమోదిస్తారని, ఈ నిర్ణయానికి తప్పకుండా అండగా నిలబడతారని నేను భావిస్తున్నా. తొందరలోనే గవర్నమెంటు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. సినీ ప్రముఖులకు కూడా నా విజ్ఞప్తి, మా లిజెండ్, మా బ్రాండ్ అంబాసిడర్ గద్దరన్న పేరు మీద మీకు ఎవరికి
మా తెలంగాణ లిజెండ్, మా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, మా గద్దరన్న మీద మీకు ఎవరికి పురస్కారం వచ్చినా అది మీకు ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళాలి, విజయవంతం చేయాలి అని తెలియజేస్తూ వారి అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ధన్యవాదాలు సార్. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.